నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. శ్రీ మహావిష్ణువు ఆరో అవతారంగా పరశురాముడు జన్మించాడు. భూమిపై నిరంకుశ రాజవంశాలను అంతం చేయడానికి పరశురాముడు జన్మించారు. సప్త చిరంజీవులలో పరశురాముడు ఒకరు. ఇప్పటికీ ఆ మహాపురుషుడు భూమి మీద బతికే ఉన్నాడని అంటారు. పరశురాముడు జమదగ్ని మహర్షి రేణుకా దంపతులకు 4వ కుమారుడిగా జన్మించారు. అన్యాయాన్ని, అధర్మాన్ని, పాపకర్మలను నాశనం చేసేందుకే పరశురాముడు జన్మించినట్లు చెబుతారు. శివుడికి పరమ భక్తుడైన పరశురాముడు శివుడి నుంచి వినాశక గుణాన్ని, విష్ణువు నుంచి కాపాడే గుణాన్ని పొందారు. శివుడికి ఎంతో ఇష్టమైన పరశువును కూడా పరశురాముడికి ఇచ్చాడు. అందుకే ఆయనను పరశురాముడు అంటారు. ఇలా పరశురాముడి గురించి చెప్పుకుంటూ పోతే రోజులు, నెలలు చాలవు. అలాంటి గొప్ప వ్యక్తిని ఔరంగజేబు అనే నీచుడితో పోల్చారు కాంగ్రెస్ పార్టీ మహిళా నేత. మధ్యప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, జబల్పూర్ కాంగ్రెస్ నాయకురాలు రేఖా జైన్ పరశురాముడిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. లార్జ్గంజ్ పోలీస్ స్టేషన్లో రోహిత్ తివారీ అనే వ్యక్తి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు బ్రాహ్మణులకే కాకుండా భగవాన్ పరశురాముడిని గౌరవించే వారందరికీ కూడా అవమానకరమని అన్నారు రోహిత్. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రేఖా జైన్పై భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రేఖా జైన్ పరశురాముడిని నిరంకుశ అక్రమదారుడు ఔరంగజేబుతో పోల్చారు. ఈ పోలిక పట్ల సమాజంలోని అన్ని వర్గాల నుండి విమర్శలు రావడంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సౌరభ్ శర్మ రేఖా జైన్కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. నోటీసు అందిన 48 గంటల్లోపు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆమెకు సూచించారు. మార్చి 12న రేఖా జైన్ ఫేస్బుక్లో ఓ పోస్టు పెట్టారు. పరశురాముడిని భారతదేశంపై 13 సార్లు దండెత్తి దేవాలయాలను దోచుకొని వాటిని నాశనం చేయడమే కాకుండా హిందువులను చంపిన దారుణమైన మతోన్మాది ఔరంగజేబుతో పోల్చారు. తీవ్ర విమర్శలు రావడంతో రేఖా జైన్ తన పోస్టును డిలీట్ చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రేఖా జైన్ తన చర్యలకు క్షమాపణలు చెప్పారు. తన అజ్ఞానం కారణంగా ఆ పోస్టును షేర్ చేశారని అన్నారు. చేసిన తప్పుకు చింతిస్తున్నట్లు చెప్పారు. ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని వివరణ ఇస్తూ ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. ఇక ఎప్పటిలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, కాంగ్రెస్ పార్టీకి ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదనే చెప్పడం కామనే. అదే రేఖా జైన్ విషయంలో కూడా జరిగింది. ఇది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఇది ఆమె వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు, దానికి ఆమెనే సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామ్ కిషోర్ డోగ్నే అన్నారు. కాంగ్రెస్కు అలాంటి భావజాలం లేదని, కాంగ్రెస్ ఎప్పుడూ చరిత్రను తారుమారు చేయదని ఆయన చెప్పారు. హిందూ దేవతలను అవమానించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని బీజేపీ నాయకుడు విశ్వాస్ సారంగ్ తెలిపారు. హిందూ దేవుళ్లను, దేవతలను, హిందూ సాధువులను అవమానించడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరశురాముడు దేవుడని, ఆ దేశంలో దేవుడికి జరిగిన అవమానాన్ని సహించబోమని తేల్చి చెప్పారు. ఆమె ప్రకటనలకు వెనక్కి తీసుకోవడం ద్వారా ఏమీ జరగదని, కాంగ్రెస్ ఆమెను పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అలా చేయకపోతే అది కాంగ్రెస్ అధికారిక ప్రకటన అని, కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి అని నిరూపితమవుతుందని సారంగ్ స్పష్టం చేశారు.